వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత దుర్గమ్మ అమ్మవారు 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తారు. లలితా త్రిపుర సుందరీదేవి అంటే ఆ పేరులోనే ఉంది. అమ్మవారు లాలిత్యం కలిగిన అమ్మవారుగా, అమ్మవారు మాతృత్వానికి ప్రతీకగా మనం చెప్పుకుంటాము. అదేవిధంగా ప్రపంచమంతయు మరియు ప్రకృతి అంతయు లలిత అమ్మవారు ఆవహించి ఉంటుందని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయుష్కి మారుపేరే లలిత త్రిపుర సుందరదేవి అమ్మవారు. ముఖ్యంగా మహాలక్ష్మీదేవి, మహాసరస్వతీదేవి లాంటి వారే లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారికి వింధ్యామరలతో రెండు వైపులా వీస్తుంటారు. ముఖ్యంగా రాక్షసుడైన బండాసురుడు దేవతల్ని చిత్రహింసలకు గురి చేస్తుంటే దేవతలందరూ కలిసి ఆ దుర్గమ్మని వేడుకోగా ఆ దుర్గమ్మ అమ్మవారే లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో వచ్చి ఆ బండాసురుణ్ణి సంహరించిందని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ సృష్టికి మూల కారణమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అమ్మవారి పాదధూళి తగిలి బ్రహ్మ సృష్టికర్త అయ్యాడని, విష్ణు పరిరక్షకుడయ్యాడని, మహేశ్వరుడు రుద్రకాలుడు కాస్త లయకారుడయ్యారని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ఈరోజు మనం భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల మనకు ఆయుష్ పెరుగుతుందని, అదేవిధంగా శత్రువుల బారి నుంచి మనం బయటపడవచ్చని, అమ్మవారు ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకున్న ఆయుష్కు మించి అమ్మవారి ఆయుష్ ఉంది. కాబట్టి మనకి కావలసిన ఆయుష్ ఈ ప్రకృతిలో ఉన్న చెట్టు చేమలో మొత్తం కూడా గాలి రూపంలో అమ్మవారు ఈ సృష్టిని బ్రతికిస్తుందని కూడా మనం తెలుసుకోవాలి. సందర్భంగా లలిత త్రిపుర సుందరి అమ్మవారు ఈరోజు అమ్మవారికి 3 పూటల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూజలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈరోజు ముత్తైదువుల్ని పిలిచి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి ఒక 10 మంది 5గురు కలిసి కుంకుమార్చన, లలితా సహస్రనామం పఠించిన వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈరోజు లలితా సహస్రనామం పఠించటం, లేదా అంత టైం లేదనుకుంటే లలితా పంచమి చదువుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి ఎలాంటి చీర, గాజులు ధరించాలంటే అమ్మవారికి పసుపు వర్ణం, బంగారు వర్ణంలో ఉన్న చీర, గాజులు అలంకరించాలి. అదేవిధంగా అమ్మవారికి సంపెంగ, కదంబం, పద్మాలు, మల్లెపూలు, సువాసన వెదలయల్లే పూలన్నీ కూడా లలిత త్రిపుర సుందరదేవి అమ్మవారికి ఎంతో ఇష్టం. అమ్మవారికి ఈరోజు పులిహోర, దద్దోజనం, పూర్ణం బూరెలు లేదా బెల్లం అన్నం ఎంతో ఇష్టం. ప్రతిరోజు వడపప్పు, పానకం కూడా నైవేద్యంగా పెట్టడం మంచిది. కాబట్టి ఈరోజు లలితా త్రిపుర సుందరదేవి అమ్మవారిని పూజించటం వల్ల మనకి ఆయుష్ కలిగి మనం కలకాలం జీవించి ఉంటామని, అదేవిధంగా అమ్మవారిని పూజించిన వల్ల శత్రుభయం కూడా పోతుంది. రేపు 7వ రోజు విశిష్టతతో మళ్ళీ కలుద్దాం.